ఈరోజు మనకు భాద్రపద మాసము పౌర్ణమి అండి. చంద్రగ్రహణము. మరి తెల్లవారి నుండి మనకు పితృపక్షాలు ప్రారంభమవుతాయి. మనం ఎటువంటి అయితే పితృపక్షాలలో ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మహిళా లోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనకు రేపటి నుంచి పాడ్యమి, బహుళ పాడ్యమి నుంచి మనకు పితృపక్షాలు ప్రారంభమవుతాయి. మరి ఆ భాద్రపద అమావాస్యను మహాలయ అమావాస్య అంటాము. దాంతో ముగిస్తాయి ఈ పితృపక్షాలు అనేవి. ఈ పితృపక్షాలలో మనము ఎటువంటి శుభకార్యాలను చేయకూడదు. ఎందుకంటే ఇది దక్షిణాయనం అంటేనే పితృదేవతల ఆరాధన చేయవలసిన రోజులు. అందులోనూ ఈ సంవత్సరం మొత్తంలో ఈ పితృపక్షాలు 15 రోజులు అనేది చాలా ముఖ్యంగా పితృదేవతల కోసమే కేటాయించబడిన రోజులు. కాబట్టి మన పెద్దలను స్మరించుకుంటూ వాళ్ళ పేరు మీద మన వస్త్రదానము, అన్నదానము, మనకి తోచిన దానం చేయడము, ఆవులకు గ్రాసాన్ని అందించడము, పేదలకు ఏదైనా సహాయం ఏ రూపకంగా అయినా, ధనం కావచ్చు, వస్తువులు కావచ్చు, ఏ రూపకంగా అయినా దానం చేయడము, మరియు పెద్దల పేరు మీద బ్రాహ్మలకు దానం చేయడం. అంటే పేదవాళ్ళకి ఇచ్చేదేమో మన పాప కర్మలను తొలగించుకోవడం కోసము, బ్రాహ్మలకు ఇచ్చే దానమేమో మనము పితృదేవత స్వరూపంగా భావించి వాళ్ళకి దానం ఇవ్వడం వల్ల మనకు పుణ్యం కలుగుతుంది. దానివల్ల మనకు ఉన్న దోషాలు తొలగిపోయి చక్కగా శుభాలు జరుగుతాయి. అయితే మరి పితృదోషాలు ఉన్నప్పుడు ఎందుకు మనం ఇది చెయ్యాలండి అంటే, పితృదోషము, పితృ రుణము అనేది కనుక ఉంటే ఎందుకు ఉంటుంది అంటే, ఎవరెవరు ఎలా చనిపోతారో మనకు తెలియదు. మన పితృదేవతలు అంటే మన ముందు తరాల వాళ్ళు ఏ రకంగా చనిపోయారు, వాళ్ళ కర్మలు ఏ విధానంగా జరిగినాయి, అవన్నీ మనకు తెలియదు. అటువంటి దోషాలు ఏవైనా ఈ హఠాత్ మరణాలు, లేకుంటే ఇట్లా ఎవరితోనన్నా చంపబడడం కావచ్చు, ఆత్మహత్యలు చేసుకోవడం కావచ్చు, ఇట్లాంటి ఏవేవో జరుగుతూ ఉంటాయి. అవన్నీ వివరాలు మనకు తెలియదు. కాబట్టి వాళ్ళకి శ్రాద్ధ కర్మలు సరిగా నిర్వహించబడకపోయినప్పటికీ కూడా వాళ్ళు పితృదేవతలుగా రూపు చెందినప్పుడు వాళ్ళు ముక్తి పొందరు. ముక్తి పొందక వాళ్ళు శాపాలు ఇస్తూ ఉంటారట. అంటే వాళ్ళ తదనంతరం ఉన్న వంశానికి అభివృద్ధి అనేది కుంటుపడుతుంది. వాళ్ళకి సంతానాభివృద్ధి, పెళ్ళిళ్ళు కాకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు, అంతు చిక్కని సమస్యలు, ఇలాంటివన్నీ ఏర్పడుతున్నాయి. అంటే దాన్ని పితృదోషంగా భావిస్తారు, మన పెద్దలు చెప్తూ ఉంటారన్నమాట. అందుకోసమని మనము ఈ 15 రోజులు చక్కగా వాళ్ళను స్మరించి ఆ దోషాల నుండి విముక్తులయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈ రకంగా చేసుకోవాలి. మనకు తోచినంత దానాలు చేయడము, తోచినంత బ్రాహ్మలకు దానం చేయడము, పేదలకు ధర్మం చేయడం, మరి డబ్బు రూపేణ కావచ్చు, వస్తువుల రూపేణ కావచ్చు, ఏదైనా సరే. అయితే 15 రోజులు చేయాలా అండి అంటే, రోజు ఒకటి చేయండి. రోజు తలుచుకోండి, వాళ్ళందరినీ తలుచుకొని వాళ్ళు చేసిన పనులు, మీరు విన్న విషయాలు, మీరు చూడకపోయినప్పటికీ మీరు పెద్దల ద్వారా విన్న విషయాలు ఉంటాయి కదా, వాటిని తలుచుకోవడము, ఇంట్లో ఫోటోలు కనుక ఉంటే నమస్కరించుకోవడము. రోజు 12 గంటలకు పితృదేవతలు ఏదో ఒక రూపంగా మన ఇంటి ముందుకు వస్తారు ఈ 15 రోజులు అని చెప్తారు. ప్రతి అమావాస్యకు కూడా వస్తారు. అదేవిధంగా ఈ 15 రోజులు మనకు అందుబాటులో ఉంటారట. మరి వాళ్ళు కుక్క రూపంలో వస్తారా, మనిషి రూపంలో వస్తారా, ఆవు రూపంలో వస్తారా తెలియదు. అయితే 12 గంటల ప్రాంతంలో మన ఇంటి ముందుకు ఎవరైనా వచ్చినప్పుడు, ఏ జీవి వచ్చినా వాటికి ఆహారాన్ని ఇవ్వాలి అని మనకు శాస్త్రాలు తెలియజేస్తాయి అన్నమాట. 12 గంటల అపరాహ్నంలో ఎవరి ఇంటికి వచ్చినా వాళ్లకు మనము ఆహారాన్ని ఇవ్వడం వల్ల మనకు పితృదోషాలు తొలగిపోతాయి. ఇది తప్పకుండా ఇంట్లో మహిళలు ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి.
ఆహారం తీసుకునే వాళ్ళు కాకుంటే డబ్బులు అయితే డబ్బులు, బియ్యం అయితే బియ్యం, ఏదో ఒకటి, పండు అయితే పండు, ఏదన్నా ఒకటి వాళ్ళకు ఇచ్చి నమస్కరించుకోండి, మనసులో స్మరించుకోండి మీ పెద్దలను. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకున్న దోషాలు తొలగిపోతాయి. మనకు అన్నీ బాగానే ఉన్నాయండి అంటే వాళ్ళ అనుగ్రహంతో ఇంకా అభివృద్ధి చెందుతాము కాబట్టి వాళ్ళు ఇంకా సంతోషిస్తారు. అంటే ఏ రకంగా అయినా మనము ప్రతి వాళ్ళు దీన్ని ఆచరించవలసిందే. మరి మన ముందు తరాలు కూడా చక్కగా వాళ్ళ అనుగ్రహంతో ఉత్తమంగా ఎదుగుతారన్నమాట. వాళ్ళకి భవిష్యత్తులో ఏ ఆటంకాలు రాకుండా ఆ పితృదేవత అనుగ్రహం వల్ల వాళ్ళు వాళ్ళ అభివృద్ధిని కొనసాగించగలుగుతారు. ఆ రకంగా ప్రతి ఒక్కరు కూడా, ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు, మరీ చిన్న పిల్లలు చేయకూడదండి, కానీ 10 ఏళ్ళు దాటిన వాళ్ళు తప్పకుండా చక్కగా నమస్కరించుకోవాలి. పెద్దవాళ్ళ ఫోటోలు ఉంటే రోజు వాళ్ళకి చెప్పాలి పిల్లలకు. ఆ విధంగా అంటే వాళ్ళు అలా చెప్పినప్పుడు వాళ్ళు చేస్తే వాళ్ళకు కూడా మన పితృదేవతల యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. వాళ్ళు సంతోషపడతారు మన అభివృద్ధిని చూసి, మన మంచితనము, మన ప్రవర్తన అన్నీ చూసి, అబ్బా వీళ్ళు ఎంత మంచిగా మమ్మల్ని స్మరించుకుంటున్నారు వీళ్ళు అని వాళ్ళు కూడా సంతోషపడి సంతృప్తి చెంది మనకు అనుకూలంగా వాళ్ళు ప్రవర్తిస్తారు. మనకు మంచి జరుగుతుంది అని మనకు వేదం చెప్తుంది, పురాణాలు చెప్తున్నాయి, ఉపనిషత్తులు అన్నిట్లో కూడా మనకు ఈ విషయాలు చెప్పబడ్డాయండి. అయితే ఈ విధంగా మనం చేసేటప్పుడు రోజు ఒక శ్లోకం ఉంటుంది. బ్రహ్మదేవుడు, సాక్షాత్తు బ్రహ్మదేవుడు తెలియజేసిండనమాట. పూర్వీకులు కానీ ఎవరైనా కూడా ఏవైనా లోపాల వల్ల కానీ వాళ్ళకి పితృకర్మలు అనేవి సరిగా చేయలేకపోతూ ఉంటాము. ఒక్కొక్కసారి అన్ని రోజులు మనకు అనుకూలంగా ఉండవు కాబట్టి అటువంటి దోషాలు నివృత్తి కోసమే ఈ 15 రోజులు ఈ స్తోత్రాన్ని ఎవరైతే చదువుతారో వాళ్ళకి రోజు ఒక్కొక్క రోజు ఏమేం జరుగుతాయి ఫలితాలు అనేవి కూడా మనకు చెప్పబడ్డాయి. అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది కాబట్టి చక్కగా అందరూ దీన్ని చూడండి. దీంట్లో మనం చెప్పినట్టుగా ఆచరించి ఆ పితృదేవతాగణాల యొక్క అనుగ్రహాన్ని పొందడం వల్ల అందరూ సుఖశాంతులతో జీవించాలని కోరుతూ ఈ విషయం మీకు షేర్ చేస్తున్నాను. కాబట్టి మీరు తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా ఏదైనా ఒక భగవంతుని నామాన్ని కామెంట్లో రాయండి. మరియు మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయండి. మరి అందరికీ తెలియజేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.